శ్రీగురుభ్యో నమః. సభాయ నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజభిర్వాజనీవతి దీనామవిత్రయమతు. గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతా పితాభ్యో నమః. తల్లి మనకు మాతృదైవం. తల్లి గురువు. ప్రథమ గురువు ఎవరు? తల్లి. ఆ తర్వాత పితృ అంటే తండ్రి ద్వితీయ గురువు. తర్వాత ఆచార్య దేవుడు మనకు గాయత్రి ఉపదేశం చేశాడు కాబట్టి ఆయన మూడవ గురువు, తృతీయ గురువు అని అంటారు. కాబట్టి వారిద్దరిని ముందుగా మనం ఈ గణపతి సరస్వతీదేవిని ఏ విధంగానైతే ప్రార్థన చేస్తున్నామో అలాగే ప్రతిరోజు కూడా వారిని కూడా మనం అర్చించాలి. వారి ప్రార్థన కూడా చేయాలి. వారి పాదాభవందనాలు చేయాలన్నమాట. మాస్తి సమో దైవం. తల్లి కంటే దైవం లేడు. పితా సమో గురువు గురువు అంటే తండ్రి కంటే మించిన గురువు ఎవరు లేరు అని శాస్త్రార్థం ఉంది. కాబట్టి మనం వారిని ముందుగా పూజించుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాని చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా ఈ మాకు అవకాశం ఇచ్చినటువంటి రామాలయ వారికి, తర్వాత బ్రాహ్మణ బంధువులందరికీ, బ్రాహ్మణ పరిషత్ వారు అందరికీ శుభాభినందనలు. ఇక్కడికి విచ్చేసి ఈ పంచాంగ శ్రవణానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, భక్త వరేణ్యులకు, శ్రోతలకు, పంచాంగ శ్రోతలకు అందరికీ శుభాభినందనలు, ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడ అందరూ సమావేశమయ్యాం. భగవంతుని దృష్టిలో ఈరోజు ఉగాది. ఉగాది అంటే యుగాది అంటే యుగములంటే రెండు, యుగము అంటే రెండు. దక్షిణాయనం ఉత్తరాయణం అని పేరు. ఉత్తరాయణం నుంచి ప్రారంభం అవుతుంది. చైత్రశుద్ధ పాఠ్యం దగ్గర నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. మళ్ళా దక్షిణం ఆషాఢ మాసం దాకా ఉత్తరాయణం. దీంట్లో శుభకార్యాలు వగేరా యావత్తు చేస్తారు. తర్వాత దక్షిణాయనంలో కూడా ఏమిటంటే మామూలుగా దక్షిణ పితృదేవతలకు అనుగుణ్యం ఉంటుంది. కాబట్టి దక్షిణాయనంలో భాద్రపద సుధ అని చేసి బహుళంలో ఉంటుంది. వారి పితృపక్షాలు కాబట్టి అప్పుడు పితృదేవతలకు ఇది, ఇప్పుడేమో దేవతలకు అని చెప్పేసరికి శాస్త్రోక్తి ఉంది. కాబట్టి ఉత్తరాయణ దక్షిణాయనం కాబట్టి యుగం అంటే రెండు, యు అంటే యుగం. కాబట్టి ఈ యొక్క యుగాల్లో ఉగాది మొదలు చైత్రశుద్ధ పాఠ్యం దగ్గర నుంచి ఉగాది ప్రారంభం అవుతుంటుంది. కాబట్టి ఉగాదిని ఏంటంటే ఇక్కడ అనేక వ్రతాలు చేస్తూ ఉంటారు. నిత్యకర్మానుష్ఠాన భావనకు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం భారతీయ సంస్కృతికి ప్రధానమైనది ఇదే. ఈ రోజున పంచాంగ
పంచాంగం చూసుకొని ఫలానా రోజున ఈ పని చేస్తున్నాను అని సంకల్పం చెప్పి పని ప్రారంభించడం. అలాగే భారతీయ తత్వం మొత్తానికి కూడా శ్రౌత స్మార్త కర్మలు చేయటానికి, అంటే వ్రతాలు, నోములు ఇత్యాది శుభకార్యాలు ఆచరించడానికి మంచి రోజులు ఏవి అని చెప్పటానికి ఈ పంచాంగం దిక్సూచిలా ఉపయోగపడుతుంది. మంచి చెడులు చూసుకుంటూ మనము కర్మలు ఆచరిస్తుంటాం కాబట్టి ఆ ఫలితంగా మనందరికీ శ్రేయస్సు కలుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైంది. పంచాంగం అంటే ఇది. ఆ పంచాంగం తిథిష్ట శ్రేమాప్నోతి వారాదాయుష్యవర్ధనం సౌఖ్యం తిథి సంపత్తి ఉద్దిష్ట వారాశాయుష్యవర్ధనం నక్షత్రో ఆఘనాశంచ యోగాద్ వ్యాధి నివర్తనం కరణాత్ కార్య సంసిద్ధ్యశ్చ పంచయేత్ శుభదాయక అన్నారు. ఏంటంటే తిథి సంపత్తి కలుగజేస్తుంది, తిథి వల్ల సంపత్తిని వృద్ధి చేస్తుంది, వారాదు ఆయుష్యవర్ధనం చేస్తుంది, వారం చూడటం వల్ల ఆయుష్ వృద్ధి అందుతుంది, నక్షత్రాది అఘనాశించ అంటే నక్షత్రం చూసుకోవటం వల్ల అఘం అంటే పాపం నశిస్తుంది, యోగా వ్యాధి నివారణం యోగం చూసుకోవటం వల్ల వ్యాధి నివర్తనం జరుగుతుంది, కరణాత్ కార్యసిద్ధించ కరణం చూసడం వల్ల అనేక కార్యసిద్ధులు కలుగుతాయి. కాబట్టి పంచాతే శుభదాయక ఇది పంచ అంగము 5 అంగాలు కలది కాబట్టి ఈ యొక్క వేదాంగాలు కాబట్టి దీన్ని శుభదాయకంగా చూసుకోవటం కాబట్టి పంచాంగ శ్రవణం కాబట్టి జరుగుతుంది. పంచాంగ శ్రవణ పుంసాం భవేత్ సర్వసంపద అని అంటే పంచాంగంలోని తిథి సంపద వృద్ధిని, వారము ఆయుష్య వృద్ధిని, నక్షత్రము పాపనాశనాన్ని, యోగము వ్యాధి నివారణకు, కరణము కార్యసిద్ధిని సూచిస్తాయి కదా. ఇలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇలా జరగాలి అన్నారు. అయితే అబ్దాలో ప్రాతరుత్థాయ ఈ ఉదయం పూటనే ఉగాది రోజున వేకువజామునే లేవాలి. లేచి దంతదావరాది స్నానాంతర నిత్యకృత్యములన్నీ చేసుకున్న తర్వాత వర్ణాచార్య చక్రమును అన్నట్టు ఏంటంటే వర్ణాచారక్రమం అంటే వంశావృద్ధి ఏ విధంగా అయితే కులాభి ఏ విధంగా జరుగుతున్నదో వంశాచారంగా అనేక పూజలు పురస్కారాలు చేసి అప్తాదో బంధు సంయుక్తో బంధువులతో ఆ యొక్క సంవత్సరం ఉదయం పూట బంధు సంవత్సరంతో కూడా మంగళ స్నానం చేయాలి. మంగళతోరణాలు కట్టాలి గృహద్వారానికి. ఆ తర్వాత మంగళ స్నానాలు ఆచరించిన తర్వాత వస్త్రైరాభరణైర్దేహ అన్నారు. వస్త్రైలు మంచి శుభ్రమైనటువంటి ఆభరణాలు ధరించి వస్త్రాలు ధరించి అలంకృత్య చేతి శుచిగా ఉండాలి. ఉదయముఖ అంటే ఉదిస్తే ప్రాముఖం కానీ అంటే తూర్పు కానీ లేక ఉత్తరం కానీ తిరిగి ఈ యొక్క పంచాంగాలను మనం పూజించాలి. పూజించి సంవత్సర ఫలాన్ని సాంగోపాంగా యథాక్రమంగా తీసుకోవాలి. అది పంచాంగం అంటే. ఈ పంచాంగం వల్ల ఏమిటి మనకు శ్రేయస్సు కలుగుతుంది అంటే దానివల్ల ఏంటి చెప్పాం కదా. శ్రీ పంచాంగం వినటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే శ్రీ కళ్యాణ గుణమహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్బుద్ధిదముత్తమం శుభకరం సంతాసం ప్రత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంటే పంచాంగం వినటం వల్ల ఏమి లాభం కలుగుతుందయా, ఏం ప్రయోజనం, కిం ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే పంచాంగం వినటం వలన మంచి గుణాలను కలుగజేస్తుంది, శ్రేయస్సును కలుగజేస్తుంది, శత్రువులను నశింపజేస్తుంది, చెడు కళలను మరియు వాటి వల్ల వచ్చే దోషాలను తొలగిస్తుంది, గంగా స్నానం చేసినంత పుణ్యం ఇస్తుంది, గోదానం చేసినంతగా పుణ్యం వస్తుంది, ఆయుష్ను పెంచుతుంది, సకల శుభాలను ఇస్తుంది, సంతానం మరియు సంపదను ఇస్తుంది, అన్ని పనులను శుభకరంగా చేస్తుంది. కేవలం పంచాంగం వినడం ద్వారా ఇన్ని గొప్ప వరాలు పొందే అవకాశం ఉన్నది కాబట్టి అంతటి గొప్ప అవకాశం మనకు ఈ ఉగాది ఇస్తున్నది. అందుకే ఉగాదిని మనం పూజిస్తున్నాం. వచ్చే 365 రోజులు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ పరిస్థితిలో ఈ
5తో కూడుకొని ఒక చోట పొందుపరిచిన పుస్తకమే పంచాంగం. పంచాంగకర్తలు మనకు అందించినటువంటి శుభ ఆరంభం. చాంద్రమాన పంచాంగం ప్రకారంగా చైత్రశుద్ధ పాడ్యమితో ఇవాళ శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ రోజును ఉగాది పర్వదినంగా జరుపుకోవటం మన తెలుగునాట ఒక సాంప్రదాయం. పంచాంగాన్ని కాలస్వరూపుడిగా భావిస్తూ ఆ విష్ణువే కాలస్వరూపుడని ఓం ఓం కాలస్వరూపాయ నమః అని అర్చన చేసుకుంటున్నాం. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్య, మాతృ నివేదనం అన్నారు. అంటే ఈ నవవిధ భక్తి మార్గాలలో తూచిన మాత్రాన స్వామిని పూజించుకొని ఆత్మ నివేదనం అన్నారు. కాబట్టి పూజించుకొని తీపి, పులుపు, చేదు వగైరా పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడి, షడ్రుతులతో కలిసి ఉగాది పచ్చడి తయారు చేసుకొని నిమ్మ కుసుమం తయారు చేసి నివేదనం చేస్తాం. వాటి నుంచి మనకు వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ శుభ సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అన్నది పంచాంగకర్తలు పఠనం చేస్తూ ఉంటే శ్రవణం చేస్తూ వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మనందరికీ ఇది ఒక చక్కని వేదిక అవుతుంది. ఈ సందర్భంలో మన పెద్దలకు, గురువులకు నమస్కరించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, దేవాలయాలకు వెళ్ళి ఇష్టదైవాన్ని పూజించి మంచి జరగాలని కోరుకుంటాం. అది మన సాంప్రదాయం. భారతీయ సనాతన ధర్మం అంతా లోకా సమస్త సుఖనో భవంతు అన్న ఆర్యోక్తిని ప్రచారం చేస్తూ ఉంటుంది. అందుకే ఈ పంచాంగం ఆధారంగా గోచార ఫలితాలు తెలుసుకుంటూ వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే జాతకరీత్యా పరిష్కారాలు చేసుకోవటం, వ్యవస్థ పరంగా సమస్యలు ఉంటే అందరూ కలిసి పరిష్కార మార్గాలు అన్వేషించి లోకక్షేమం కోసం పుణ్యకార్యాలు చేసేందుకు పెద్దలు అలవర్చిన విధానం ఈ పంచాంగ పఠనం, శ్రవణం. అదే ఇవాళ ఈ సభ ఉద్దేశం. అయితే దీన్ని మాత్రం స్పోర్టివ్గా తీసుకోవాలి. ప్రేక్షకులు మనవి చేస్తున్నాను. దీన్ని ఎప్పుడు అందులో ఉంది కదా అని కాదు. ఈ యొక్క పంచాంగకర్త చాలా మందికి చేస్తుంటాడు, నామనక్షత్ర ప్రకారం చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళు మనకి తగిన ఫలితాలు అందులో ఉంటాయి. కాబట్టి స్పోర్టివ్గా తీసుకొని మనం చూసుకోవాలి. అంతేగాని అయ్యో అందులో పంచాంగం రాశారే నాకు కష్టాలు వస్తాయనే కానీ నాకు సుఖాలు వస్తాయే కానీ అని మనం ఆలోచించకుండా మనం స్ఫూర్తిగా తీసుకుంటమే దీని యొక్క ముఖ్యోద్దేశం. కలియుగ శతాబ్దాలు ఏంటంటే 5127, శాలివాహన శతాబ్దాలంటే 1948. మరి తర్వాత అయోధ్య రామ ప్రతిష్ట ఇది జరిగింది. శ్రీరామ శకం 2024 వరకు, ఇంగ్లీష్ సంవత్సరం 2026, 2027 సౌరమానం ఉంటుంది. విక్రమార్కం భారతదేశ స్వాతంత్ర్య అభివృద్ధాలు 79 సంవత్సరాలైంది స్వాతంత్ర్యం వచ్చి. ఈ విధంగా కంచి ఆది శంకరాచార్య అర్యాలు అంటే ప్రభావం దగ్గర నుంచి అక్షయ వరకు 60 ఉంటాయి కదా, దాంట్లో ఇది 39వ శకం. శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాంశం ఏంటంటే పరావాబ్ధే రాజానః ప్రాప్నుయాంతి పరాభవం భవంతి క్షుతధాన్యాని ప్రభేతాని సుపృష్ఠయః అన్నారు. అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజులు పరస్పరం శత్రువులు అవుతున్నారు, రోగములు ఎక్కువగా అగును, క్షుద్ర సస్యములు పండును, అల్పవృష్టి కురియును, రాజులు పరాభవం పొందుతారు. అయితే సువృష్టి మాత్రం అక్కడక్కడ కురుస్తుంది. అగ్నిమాంద్యాది రోగములు, మలమూత్ర సంబంధ రోగాలు, వాయురోగములు వృద్ధి చెంది ప్రజలు ఇబ్బందికి గురవుతుంటారు అని గ్రంథాంతర వచనం. రాజులు, గోవులు, స్త్రీలు ఇబ్బందికి గురవుతారు. ఈ ఫలితం ఏంటంటే శుభగ్రహ ఆధిపత్యం వచ్చిన భావాలు రక్షణ కలిగి ఉంటాయి, పాపగ్రహ ఆధిపత్యం వచ్చిన భావాలు ఇబ్బందికరంగా ఉంటాయి. నవనాయకులు ఈ ఏడాది 6 శుభాధిపత్యములు 3 పాపాధిపత్యములు వచ్చినాయి. కావున ఈ ఏడాది శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాంశములు సానుకూలంగా ఉండటకు అవకాశములు తక్కువగా ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ నవనాయకులు ఎవరు అంటే రాజు గురువు, దేవగురువు అన్నమాట.
ద్విజాతయ కర్మరతాస్య ధర్మ సన్మార్గ నీతి విరోధేన నరేంద్ర సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టి రబ్ధాధిపతౌ సురేజ్యే అన్నారు. అంటే ద్విజులు సత్కర్మ నిరతులై ఉంటారు, దేవగురు కదా కాబట్టి. రాజులు ప్రజలు న్యాయముగా సంచరిస్తుంటారు. రాజనీతి సమాజంలో బాగుంటుంది. సుభిక్ష క్షేమ ఆరోగ్యములతో ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వృష్టిచే సస్యములు బాగా ఫలించును. అందరూ స్వధర్మ ఆచరణలో బహు మంచి బుద్ధి ప్రదర్శిస్తుంటారు ఈ యొక్క రాజు గురువు వల్ల. అలాగే మంత్రి కుజుడు దహన ప్రహరణ శాంబర మరుదామయ భీతిరతుల అస్యాత్ క్షితితనయే మంత్రిని సతిస్విష్టి మధ్వాక్ష సస్యానాం అన్నారు. అంటే కలహములు, యుద్ధములు, చోరభయం, అగ్నిభయం, రోగభయములు పెరుగును. వాయుపీడ అధికమవుతుంటుంది. వర్షములు మధ్యముగా ఉంటాయి. పంటలకు తెగుళ్ల వ్యాధులు రాగలవు. ధాన్యాదుల ధరలు పెరుగుతుంటాయి. ధాతులోహముల ధరలు సరసంగా ఉంటాయి. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. వీటి వల్ల ఈయన వల్ల అతి వర్షాచాతి వర్షం ఆరోగ్య సుఖినో జనా బహుక్షీర ప్రదాగావ చాంద్రై సైన్యాధిపే సతి. అంటే సేనాధిపతి చంద్రుడు ఒకటి చేత ఆహార ధాన్యములు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, నూలు, వస్త్రములు మొదలుగునవి ధరలు పెరుగుతాయి. బహుగ్రంథ వ్యాఖ్యాతలు అనుభవం చేత వ్రాసి ఉన్నారు. ఈ విధంగా మంచి వర్షములు ఉంటాయి. సస్యములు బావుగా ఫలించును. పశువులు క్షీర సమృద్ధి కలిగి ఉంటుంది. సస్యాధిపతి శుక్రుడు అవటం వల్ల శుక్ర సస్యాధిపత్యేన ఫలిత ధాన్యజాతయ పాండు భూమి సుస్థ ఫలిత సర్వాత్రారోగ్య సంపద. అంటే శుక్రుడు సస్యాధిపతి కూడా చేత పంటలు బాగా పండుతాయి. తెల్లని ధాన్యం, చల్లని భూమి బాగా ఫలిస్తుంది. దేశమంతటను సుభిక్ష క్షేమారోగ్య సంపదలు ఉంటాయి. సమస్త ధాన్యములు, వస్తువులకు ధరలు సరసమై ఉంటాయి. అలాగే ధాన్యాధిపతి బుధుడు మధ్యవృష్టి మంద సస్యం మేఘావాతేన పీడితా త్రాస సర్వ నరాణంచ బుధే మేఘాధిపదే సతి. ఇంకా అనేక గ్రంథవచనముల ఆధారంగా మధ్యస్థాయి వర్షములు ఉండును. తద్వారా పంటలు మధ్యస్థాయిగా ఫలించును. మేఘములు వాయు తాకిడి వలన దూరంగా పోతుండును. సమస్త జనులకు భయం కలుగును. సూక్ష్మధాన్యములు బాగా ఫలిస్తాయి. అర్ఘ్యాధిపతి రవి అవటం వల్ల సువృష్టి సర్వసస్యానాం అభివృద్ధిం ప్రజాయతే మహతీ చార్ఘ్యవృద్ధి స్యాత్ అర్ఘ్యాదీశే నిశాకరే. అంటే సువృష్టి సస్యాభివృద్ధి కలుగుతుంది. ధరలు అధికమవుతాయి. రాజులు సుఖించెదరు. గ్రంథాంతరంలో ప్రజలకు అభివృద్ధి ఉంటుంది. అన్ని రకములైన నిత్యావసర సరుకులు ధరలు పెరుగును అని చెప్పబడినది. అలాగే మేఘాధిపతి చంద్రుడు సువృష్టి సర్వదేశేషు ఫలిత ధాన్య జాతయ బహుక్షీర ప్రదాగో మేఘాదీశో నిశాకరే. అంటే సర్వదేశములందు సువృష్టి ధాన్యజాతులు అన్నీ ఫలించును. గోవులు విశేషంగా పాలించును. ఇక్కడికి సప్తమం 7 అయ్యారు. 8 ఆయన రథాధిపతి రవి. ఘృతతైల గురక్షౌత్ర ఏ చాన్యే రథజాతయ శూన్యార్థం యాంతి తే సర్వరౌయతి రథాధిపే. అంటే నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలగు రసజాతుల ధరలు లేనట్లుండును. పెరుగుతుంటుంది, లేనట్టు ఉంటుంది. కార్పాస తైలేక్షు గుణాధికార అంటే అవి కూడా పాఠాంతరంలో ఉంది. కార్పాసం అంటే ఈ గొంగళ్ళు వగేరా యావత్తు కూడా తైలేక్షు, ఈ తైలము, ఇవన్నీ కూడా గుడాది అంటే బెల్లం కూడా ఇవన్నీ పాఠాంతరంలో ఉంది కాబట్టి పెరుగుతుంటాయి.
నీరసాధిపతి శుక్రుడు, 8వ అష్టమాధిపతి కాబట్టి నీరసాధిపతి శుక్రుడు కాబట్టి కర్పూరాగరు గంధానాం హేమమౌక్తిక వాససాం పృథయోర్ధేన జాయంతే శుక్ర నీరసనాయకే. కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలకే లభించుతాయి. కాబట్టి 8 అష్టాధిపతులు ఏ విధంగా నవనాధిపత్యం వచ్చింది శుక్రుడు కాపటం వల్ల ఈ విధంగా కర్పూరాగంధానం హేమమౌక్తిక వాససం వృద్ధయోధ్యేన జాయంతే శుక్ర నీరసనాయకే అన్నారు. కాబట్టి ఈ రాజాది నవనాయకులకి అధ్యాధిపత్యాలు ఈ విధంగా వచ్చినాయి. వాళ్ళకి ఈ విధంగా ఎవరికి ఆధిపత్యం వారికి వచ్చేసింది. ఆ తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే శ్రీ పరాభవనవ సంవత్సర పీఠిక సంవత్సర ఫలం. గత సంవత్సరం కంటే చాలా మంచి మార్పులు సమాజంలో ఉంటాయి. రికార్డు స్థాయిలో శుభకార్యాలు బాగానే జరుగుతుంటాయి. వ్యవసాయంలో ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉంటుంది. సీజనల్ పంటలు ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు తెలివిగా వ్యవహరించి లాభపడతారు. శ్రమ ఇబ్బంది మాత్రం తప్పదు. పాడి పరిశ్రమకు అనుకూలం. పాల ఉత్పత్తులు మాత్రం పెరుగుతాయి. పాడి పరిశ్రమ చాలామందికి జీవనోపాధి మార్గం అవుతుంది. యువత చాలామంది పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు, మేకలు, గొర్రెల పెంపకం మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఒక కోణంలో పరిశీలన చేస్తే పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయంలో వాణిజ్య పంటలు సాగు చేయటం బాధ్యతగాను ఒక గొప్ప విషయంగాను భావించి ఆకర్షితులవుతారు. విద్య, ఉపాధి, వ్యాపారం ఇక దాని గురించి మనం ఆలోచిస్తే శని సంచారం బాగుంటుంది. కావున వైద్య విధానాలు బాగుంటాయి. విద్య విషయంగా కూడా మంచి మార్పులు చేపడతారు. మంచి మార్పులు వస్తాయి. మంచి మార్పులు మాత్రం చేపడతారు. వర్షలగ్నం, జగలగ్నంలో గురుబలం చాలా బాగుంది. అందుచేత ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో మెరుగుపడే అవకాశాలు ఎక్కువ. మన రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో ప్రభుత్వం మంచి కృషి చేస్తుంది. విదేశాలలో ఉద్యోగ విషయాల్లో భారతీయులకు సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సముద్ర ఉత్పత్తులను ఆశ్రయించి వ్యాపారం చేసేవారికి శుభ పరిణామాలు చాలా వస్తాయి. వ్యాపారస్తులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వ విధానాలు ఉంటాయి. అన్ని రంగాలలో లేబర్ ఛార్జీలు పెరుగుతాయి. ప్రతి రంగంలోనూ వర్కర్స్ ప్రాబ్లం తప్పనిసరి అవుతుంది. రసవస్తువులు నిల్వ చేసి వ్యాపారం చేసేవారు చాలామంది ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పర్వత ఉత్పత్తుల వ్యాపారం, ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. గత ఏడాది ఏర్పడిన వ్యాపార లావాదేవీల విషయంలో, ముఖ్యంగా విదేశీ వ్యాపార విషయంలో చికాకులు అప్పుడప్పుడు కనబడుతూనే ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి ఫైనాన్స్ కంపెనీలోనూ కనీసం ఒక మొండి బాకీ అంటే ఎగవేత విషయం అయినా సరే గోచరిస్తూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం ఈ ఏడాది బాగా పెరుగుతాయి. అన్ని రంగాల్లోనూ వ్యాపార లావాదేవీలు 50% నుంచి 70% వరకు మంచి మార్పు తీసుకుంటాయి. ఆహార ధాన్యాలు ధరలు ఎక్కువ కాలం ప్రజలకు అందుబాటులో ఉంటాయి. వెండి, బంగారం ధరలు అంతరిక్షంలో ఉంటాయి. పెట్రోలు, డీజిల్ తదితర పెట్రోల్ ఉత్పత్తులు, విద్యుత్ ధరలు 2 సార్లు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, గ్యాస్ బాగా పెరుగుతుందండి. ప్రభుత్వాలు పరిపాలన, ప్రజా సంక్షేమం ప్రపంచ దేశాల్లో భారతదేశం గొప్ప స్థానం సాధిస్తుంది. మీనంలో శని వక్రంలో ఉన్నాడు. సింహంలో కుజుడు వక్రం. రాజయుద్ధం తప్పదు. అలాగే గురువు అతిచారంలో ఉండగా శని వక్రం. ప్రపంచ దేశాల్లో యుద్ధం తప్పదు. గురువుతో రాహుకేతు సంచారం శనికి 6వ ఇంట గురువు సంచారం దృష్ట్యా పాలకులకు ఇబ్బందికర ఘటనలు గోచరిస్తున్నాయి. ఒకే సంవత్సరం గురువు 3 రాశుల్లో సంచార దోషం, తృతీయ రాశుల్లో సంచార దోషం ఉంటుంది. కాబట్టి దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రత్యర్థుల పోరు చాలా ఎక్కువ అవుతుంది. పాలకులకు ముగ్గురు నుంచి మరియు ప్రత్యర్థుల నుంచి నిత్య సమస్యలు ఎదురవుతాయి.
ముఖ్యమైన పాలకుల మధ్య సయోధ్య తగ్గే అవకాశాలున్నాయి. ప్రపంచ దేశాల దృష్టి భారతదేశం మీద ఎక్కువ అవుతుంది. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపడేలా భారత విధానాలు ఉంటాయి. భారతదేశంలో ముష్కరుల ప్రభావం ఎక్కువ అవుతుంది. అంతర్గతంగాను సరిహద్దుల వెంట ఇబ్బందులు పెట్టే దుష్టులు ఎక్కువ అవుతుంటారు. రక్షణ శాఖ బాగా పనిచేస్తుంది. శత్రువుల చేష్టలు తెలివిగా తిప్పికొడతారు. కాలసర్పదోషం ఎక్కువ కాలం ఉండటం చేత దేశారిష్ట యోగం అయినప్పటికీ అదృష్టవశాత్తు ఆంధ్రాకు మంచి మార్పులు అందుతాయి. ఆంధ్ర రాజధాని విషయంలో ప్రభుత్వం చాలా ప్రణాళికలు చేస్తుంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో మంత్రిత్వ శాఖల్లో మార్పులకు అవకాశం ఉంటుంది. పురావస్తు శాఖలు, గనులు, భూగర్భ శాఖ పనితీరు చాలా బాగుంటుంది. రవాణా శాఖకు ఇబ్బంది తప్పదు. ప్రమాదాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టాలు ఉంటాయండి. అంతరిక్ష పరిశోధనలు ఎక్కువ అవుతాయి. సీజనల్ ఆరోగ్య సమస్యలు, ప్రకృతి విపత్తుల ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తలు బాగా తీసుకుంటుంది. బ్యాంకింగ్ రంగంలో సేవలు ప్రజలకు బాగా అందుబాటులో వస్తాయి. ప్రజలకు సౌకర్యాలు మెరుగుతాయి. ప్రమాదాలు, విపత్తులు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, నదులు పొంగుతాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపాలకు కూడా అవకాశం ఉన్నది. కుజ రాహు కేతు కలయిక సప్తకాల కాలంలో భూకంపాలకు, అగ్ని ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. సైబర్ నేరాలు అత్యధిక స్థాయిలో పెరుగుతాయి. నివారణ కష్టమే, కానీ జాగ్రత్తగా ఉండాలి మనం. పుణ్యక్షేత్రాలు, వాటి రక్షణ ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు వారి బాధ్యతగా స్వీకరించాలి. సరే, ఇక మనం పుష్కర నిర్ణయం ఏంటంటే 1/6/2026 తెల్లారితే 2వ తేదీ అనగా రాత్రి 12:17 గురువు కర్కాటక రాశిలో ప్రవేశం. యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. రాత్రి సమయంలో గురువు ప్రవేశమైనది కావున 2వ తేదీ నుంచి 12 రోజుల పుష్కరం దినాలుగా గణన చేయాలి. అంటే అధిక జ్యేష్ఠ బహుళ విద్యా మంగళవారం నుంచి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి శనివారం వరకు. పితృశాస్త్రం చేశాక దేవాలయాలకు వెళ్ళరాదు, గమనించి సంచరించండి. పుష్కరయాత్రకు వెళ్ళిన వారు ముందే రోజు దేవాలయ సందర్శన చేయాలి. పితృశాస్త్రం చేశాక దేవాలయాలకు వెళ్ళరాదు, గమనించి సంచరించండి. పుష్కరయాత్రకు వెళ్ళిన వారు ముందునే దేవాలయ సందర్శన చేయాలి. అలహాబాదు, ఢిల్లీ వగైరా త్రిదేవి సంగమంలో కూడా ఇవి చేయవచ్చు. పుష్కర యమునాది కాబట్టి కలుస్తుంది, కాబట్టి త్రివేణి సంగమం కాబట్టి అక్కడ కూడా మనం స్నానాలు చేసి పుష్కర యాత్ర చేయాలి. అలాగే మూఢమి వివరాలు. గురు మూఢమి 15/7/2026 నుంచి 12/8/2026 వరకు ఉంది. అలాగే శుక్రమూఢమి 17/10/2026 నుంచి 28/10/2026 వరకు ఉంది. మూఢమికి ముందు వెనుక కూడా వృద్ధత్వం, బాలత్వం అనే పేరుతో శుభకార్యాలు చేయకూడని రోజులు ఉంటాయి. అది గమనించి మాత్రం ముహూర్తాలు చేయండి. దక్షిణాయనం 2026 అంటే 17/7/2026 పగలు 11:53 రవి కర్కాటక రాశి ప్రవేశం. నిత్యకర్మానుష్ఠానంలో 18/7/2026 నుండి దక్షిణాయన సంకల్పం అని చెప్పాలి. మనం చెప్పాం కదా, ఇది ఉత్తరాయణం. అయితే అలాగే ఉత్తరాయణం ఏంటంటే ఉత్తరాయణం 14/1/27 నుంచి రాత్రి తెల్లారుజామున 3:06 రవి ప్రవేశిస్తున్నాడు. సంక్రాంతి పండుగ మకర రాశి కాబట్టి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి అదే మకర సంక్రమణం. 15/1/27 నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పాలి. అది దక్షిణాయనం, ఇది ఉత్తరాయణం కాబట్టి యుగం అని, అందుకని మనం యుగాది అంటాం. ప్రేక్షకులందరికీ శ్రోతలకి ఒక మనవి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని ఛానల్స్లో వస్తున్నాయి. భక్తి టీవీ కానీ, హిందూ ధర్మం కానీ అన్నింటిలో వస్తున్నాయి. సిద్ధాంతులు కూడా చాలా మంది చెప్తున్నారు జాతకాలు. కాబట్టి ముందుగా పేరును బట్టి మనం చూచే చోళాశ్వలిలో భరణి ఆ కృతిగా అన్నట్టు అప్పారావు అంటే ఆ కృతిగా, తర్వాత లక్ష్మీనారాయణ లా అని పదం ముందు పదం వస్తుంది కాబట్టి అవన్నీ వెంకటరావు అంటే వేవో కాక మృగశిర అని చెప్పేసి అని ఉంటే కానీ అట్లాగే తెలుసుకుంటున్నాడు. అట్లా తెలుసుకొని అమ్మను సంచరించాలి. కాబట్టి ముందుగా అశ్విని వాళ్ళందరికీ మేషం
వాళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14. కందాయాలు రాజపూజ్య అవమానాలు ఇప్పుడు శ్రద్ధగా వినండి. మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యత 2, అవమానం 4. వృషభ రాశి వారికి అలాగే ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజ్యత 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం అంటే ఖర్చు 11, రాజపూజ్యత 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11, రాజపూజ్యత 4, అవమానం 7. అలాగే కర్కాటకం తర్వాత సింహరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యత 7, అవమానం 7. కన్య తర్వాత సింహం తర్వాత కన్య ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యత 3, అవమానం 3. అలాగే తుల ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజ్యత 6, అవమానం 3. తుల తర్వాత వృశ్చికం ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యత 2, అవమానం 6. ధనస్సు ఆదాయం 14, వ్యయం అంటే ఖర్చు 11, రాజపూజ్యత 1, అవమానం 2. ధనస్సు తర్వాత మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యత 4, అవమానం 2. కుంభరాశి వారికి ఏంటంటే ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యత 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యత 7, అవమానం 2. మొత్తం కలిపి సర్వాదాయం ఏంటంటే దేశానికి ప్రపంచానికి 87, సర్వ వ్యయం ఖర్చు 114, అధిక వ్యయం 27 మొత్తానికి. అయితే ఇప్పుడు గోపాలరావు అనుకోండి, గోసాశీసు శతభిషం అని చెప్పేసి చూసుకోవాలి. గోసాశీసు అని విడిగా ఆ యొక్క నక్షత్రాలను విడపరిచితే ఆ పేర్లను బట్టి అట్లా తెలుసుకోవాలి. గోపాలరావు కానీ మరి సా అంటే సాంబశివరావు కానీ, తర్వాత సీతారామయ్య కానీ, అట్లా సుబ్రహ్మణ్యం కానీ, సుబ్బారావు కానీ ఇది చేసుకొని సద్విషయం అని ఇట్లాగే చూసుకొని మనం పంచాంగకర్తలు నిర్దేశించారు కాబట్టి ఆ ప్రకారంగా మనం తెలుసుకొని సరి అయిన పంచాంగకర్తలు తెలుసుకొని మనం వ్యవహరించాలి. ఇప్పుడు కందాయ ఫలాలు. అశ్వని వారికి మొదటి కందాయం 4, రెండవ కందాయం 2, ముందవ కందాయం 1. అయితే ముందుగా మనం పునర్వసు నక్షత్రం ఏంటంటే రాముల వారి నక్షత్రం ముందు. అయితే రాముల వారి నక్షత్రానికి ఏంటంటే కందాయం మొదటి కందాయం 6, రెండవ కందాయం 2, మూడవ కందాయం 3 కాబట్టి పునర్వసు కర్కాటకం. పునర్వసు కేకో ఆహి పునర్వసు కాబట్టి రాముల వారి నక్షత్రం ఇది కాబట్టి వారికి ఆదాయం ఎంత ఖర్చు ఎంత అనేది తెలుసుకోవాలి. అయితే మిథున రాశి అయింది పునర్వసు. అయితే ఆదాయం 8, ఖర్చు 11 అండి రాముల వారికి. రాజయోగం 1, అవమానం 7. ముందు రాముల వారికి చూసుకోవాలి. తర్వాత మధిర అనుకో, మీ భూమి మఘ అంటే మగకు ఏమి లేవు, 7, 2, 4. అలాగే సింహరాశి అయింది. ఆ మధురకు ఆదాయం 5, ఖర్చు 5 అయిందండి. రాజపూజ్యం 7. అలాగే తెలుసుకున్నాం. తర్వాత పూర్వభద్ర నక్షత్రం ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి పూర్వభద్ర నక్షత్రం. అలాగే 4, మొదటి కందాయం 4, రెండో కందాయం 2, మూడో కందాయం 4 కాబట్టి సున్నాలే లేవు. పూర్వభద్ర పాదం అయింది కర్కాటక లగ్నం. పూర్వభద్ర ఆంజనేయ స్వామి అయా కుంభరాశి అయింది పూర్వభద్ర వారికి. అంటే లాస్ట్లో మీనం ఈ 2 కలిసి వస్తాయి కాబట్టి
మనం ఆదాయం ఆంజనేయ స్వామికి ఆదాయం 2, ఖర్చు 8 అనుకోవాలి. ఇక భగవంతుడు స్వామి కాబట్టి 4, 2 అనుకోండి. రాజపూజ్యత అవన్నీ మనం చూసుకోకూడదు. ఏదైనా సరే పూర్వభద్ర నక్షత్రం చూసుకోవాలి. 4, 2, 4 సున్నాలు ఏం లేవు, మంచిగానే ఉంది. మొత్తం ఖర్చులో బాగానే ఉంటుంది. ఖర్చు ఆయన గారికి సూచిత అశ్విని మేషం వారికి ఆదాయం 11, ఖర్చు 5. అశ్విని రాశి వారికి 4, 2, 1. భరణి రాశి వారికి మొదటి కందాయం 4 అంటే చూసుకోవాలి. మొదటి కందాయం 4, రెండో కందాయం 2, మూడో కందాయం 1. అంటే ఏంటంటే మొదటి 0 అనారోగ్యము, మధ్య 0 మనోవ్యగ్రత, చివరి 0 స్వల్పం అని చూసుకోవాలి. అంతే. ఒక్కొక్క కందాయంలో 4 మాసాల ఫలితం ఉంటుంది. ఒక్కొక్క కందాయం 4 మాసాల ఫలితం ఉంటుంది. 3 కందాయాలు కలిపిన బేస్ సంఖ్య ధనలాభము, సరి సంఖ్య సమానం కలుపుకొని చూసుకోవాలి. స్పోర్టివ్ ఏదైనా సరే స్పోర్టివ్గా తీసుకోవాలని మనం చేశాను కదా, అలాగే అశ్వినిగా చెప్పాను. భరణి నక్షత్రం వారికి 7, 0, 3. వృత్తిక రాశికి 2, 1, 0. రోహిణి 5, 2, 2. మృగశిర నక్షత్రం వాళ్ళకి 2 సున్నాలు ఉన్నాయి. మొదటి కందాయం 0, రెండో కందాయం 0, 4. ఆర్ద్ర 3, 1, 1. పునర్వసు 6, 2, 3 సున్నాలు లేవు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 1, 0, 0. ఆశ్లేష 4, 1, 2. మఘ 7, 2, 4. పుబ్బ 2, 0, 1. మత్స్యకంద పుబ్బ నక్షత్రం వాళ్ళకి 2, 0, 1. ఉత్తర 5, 1, 3. హస్త మొదటి కందాయం 0, రెండో మధ్యలో 2, 3 కందాయం 0. చిత్త నక్షత్రం వాళ్ళకి 3, 0, 2. స్వాతి 6, 1, 4. విశాఖ 1, 2, 1. అనురాధ వారికి 4, 0, 3. జ్యేష్ఠ వారికి 7, 1, 0. మూల 2, 2, 2. పూర్వాషాఢ వారికి 5, 0, 4. ఉత్తరాషాఢ వారికి 0, 1, 1. శ్రవణం రాశి వారికి 3, 2, 3. ధనిష్ట రాశి వారికి 6, 0, 0. సదృశం వారికి 1, 1, 2. పూర్వభాద్ర వారికి 4, 2, 4. ఉత్తరాభాద్ర వారికి 7, 0, 1. రేవతి వారికి 2, 1, 3. అబ్బాయి మరి రాని అక్షరం వచ్చింది ఎట్లనండి అన్నారు. చిత్త చూసుకోండి. పేపోరాని చిత్త కాబట్టి 3, 0, 2 ఏం కాదు. చిత్త వాళ్ళకంటే రాముల వారిదే కాబట్టి తుల చూసుకోవచ్చు. కన్యా వారికి పెళ్లి చూసుకోవచ్చు. అది 3 సుఖంతాయాలు. ఇది లవంగరామ సంవత్సరం. గ్రహణ మనవి ఒకటి మర్చిపోయాను. మనవి గ్రహణాలు ఏం లేవు, మనకు కనపడవు. భారతదేశానికి గ్రహణాలు ఏం లేవు. రాబోయే సంవత్సరం ఏంటంటే శ్రీ ప్రవంగరామ సంవత్సరం. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందు వాళ్ళందరికీ కృతజ్ఞత ధన్యవాదాలుగా తెలుపుతున్నాను. బ్రాహ్మణ పరిషత్ వారికి ముఖ్యంగా, ఆ తర్వాత శ్రీ రామాలయ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయః. అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. శుభం భూయాత్.